నాకేం కాలేదు నాన్న. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? అక్క, రాజుని పోలీసులు తీసుకెళ్లారు తెలుసా? రాజు నేను అర్జెంటుగా చూడాలి. నేను అదే అనుకున్నానమ్మా, కానీ నేను వెళ్తే అనుమానం ఇంకా బలపడుతుందేమోనని ఆగిపోయాను. వెళ్దాం పదమ్మా. నాన్న డబ్బు జాగ్రత్త. ఆ. పదండి. నా పేరు మమత అండి. ఓ, ఆ మిస్ అయిన కేసు మీరేనా? అవునండి. రాజు ఎక్కడా? అదిగో అక్కడ. మమత, ఏమైంది అసలు? అదంతా తర్వాత చెప్తాను సార్. ఇదిగోండి మీ క్యాష్. అమ్మా, మనం వెళ్తే మంచిదేమో. రాజును డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. అవును రాజు, ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బుంచు. వద్దు సార్, జరిగిన షాక్ ట్రీట్మెంట్ చాలు. నిప్పు రాజుకుంటుందనుకుంటే ఇలా వెలిగిపోతుందేంటి? ఏంటి కిరణ్ గారు, నిప్పు గిప్పు అంటున్నారు? రేపటితో మమత చాప్టర్ క్లోజ్. తెలుసా? మమత గారు, నేను అడగడం మర్చిపోయాను. అసలు ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు? నేను బ్యాంక్ వెళ్ళి ఆఫీస్ మనీ 10 లక్షలు డ్రా చేసుకుని ఆటోలో వస్తుంటే డబ్బు మిస్ అయింది రూపా. ఒక నిమిషం లైన్ లో ఉండండి. మమత, నీకు ఫోన్. హలో. హలో మమత, నేనే సుధని. సుధా, నువ్వా? ఎప్పుడొచ్చా? నేను మార్నింగే దిగాను తల్లి. ఫస్ట్ ని దర్శనం చేసుకుందామని మీ ఆఫీస్ కి ఫోన్ చేశా. అమ్మాయి గారు బయటకు వెళ్లారని తెలిసింది. బహుశా ఇక్కడ ఉంటావేమో అని ట్రై చేశాను. లక్కీగా దొరికావు. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఆఫీస్ కి లీవ్ పెట్టి మా ఇంటికి వచ్చేయి. సారీ సుధా, నేను ఇప్పుడు రాలేను. మమత, ఏమైందే నీకు? నా మాట వింటేనే జెట్లా వచ్చి నా ముందు వాలేదానివి. అలాంటిది అర్థమైంది లేవే. నన్ను ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నావంటే ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపుతున్నావు అన్నమాట. సుధా ప్లీజ్, అలాంటిదేం లేదు. నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను. తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే? అది కాదు మమత, ప్లీజ్ బాయ్. మమత, ఎందుకే అంత టెన్షన్? ఏం చెప్పండి రూపా. రా కూర్చొని మాట్లాడుకుందాం. మమత, నువ్వేం టెన్షన్ పడకు. మా వారొచ్చే టైం అయిందిలే. ఆయనతో చెప్పి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. డోంట్ వరీ, నా మాట నమ్ము. అది కాదు రూపా, 1000 2000 కాదే, 10 లక్షలు. నేను ఎన్ని రోజులు జాబ్ చేస్తే అంత అమౌంట్ తీర్చగలను చెప్పు. మా ఎంపీ అసలే అవకాశవాది. ఈ సంగతి తెలిస్తే దాన్ని ఆసరాగా తీసుకుని నన్ను సాధించాలని ప్రయత్నిస్తాడు. చూడు, నువ్వు అనవసరంగా భయపడి ఏదేదో ఊహించుకుంటున్నావు. అలాంటిదేమీ జరగదు. మీ ఆఫీస్ లో అంతమంది ఉండగా నిన్నే ఎందుకు పంపించాడు? నీ మీద, నీ నిజాయితీ మీద నమ్మకం ఉంది కాబట్టే కదా. రూపా, నీకింకా అనుభవంలోకి రాలేదేమో. మనిషి డబ్బును కనిపెట్టాక తన మనసుని, తోటి మనిషిని నమ్మడం ఎప్పుడూ మానేశాడు. రూపా, అదిగో మా వారు మాటల్లోనే వచ్చారు. మీకోసమే చూస్తున్నామండి. నాకోసమా? అవునండి, నా ఫ్రెండ్ మమత. నమస్తే అండి. చాలా ప్రాబ్లంలో ఉందండి. వాట్ ప్రాబ్లం? ఏమండి, నేను బ్యాంక్ నుంచి 10 లక్షల మనీ డ్రా చేసుకుని ఆటోలో వస్తుంటే ఆటో వాడు నన్ను చీట్ చేసి ఆ డబ్బుతో పారిపోయాడండి. అది అసలే ఆఫీస్ మనీ. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అర్రే, అంత చీటింగ్ జరిగిందా? ఏ ఏరియా అండి? కాకానిపాలెం. మీరు ఆటోని గుర్తుపట్టగలరా? ఆటో నంబరు 1415. ప్లీజ్, మీరు ఎలాగైనా వాడిని వెతికి పట్టుకుని డబ్బు తిరిగి వచ్చేలా చేయండి. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప నాకెవరూ హెల్ప్ చేయలేరు. మీరు నా భార్య స్నేహితురాలు, అంటే నాకు స్నేహితులే. ఫ్రెండ్ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకండి? మీరేం భయపడద్దు. ఈ ఏరియా సిఐ నా ఫ్రెండే. డిఐజీ రావని మా అంకుల్ కూడా ఉన్నారు. నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడతాను. మీరు కూల్గా ఉండండి. బీ కూల్, డోంట్ వరీ. థ్యాంక్స్ అండి. హలో హలో, ఎస్ఐ కుమార్ గారా? అవును సార్, మీరెవరు? నేను చరణ్ మాట్లాడుతున్నానండి. చరణ్ గారు చెప్పండి. సిఐ గారు ఉన్నారా? లేరే.
వస్తే చరణ్ ఫోన్ చేశాడని చెప్పండి. ఓకే, ఒకసారి ఇంటికి ఫోన్ చేయమని చెప్పండి. అలాగే. ఏమైందండి? ఫోన్ ట్రై చేశారా? సీఏ లేడంట రూపా. నువ్వు పని చేయి, రావు గారి ఇంటికి వెళ్ళి ఆయన ఉన్నాడో లేదో చూసుకుని ఉంటే వెంట పెట్టుకుని రా. ఈలోగా నేను ఫోన్ ట్రై చేస్తాను. మరి మమత? నేను ఉన్నాను కదా, యూ డోంట్ వరీ. మమత, నేను జస్ట్ 5 minutes లో వస్తాను. రిలాక్స్, ఓకే? హలో, హలో. సీఏ గారు వచ్చారండి. ఇంకా రాలేదండి. మమత గారు, మీరేం కంగారు పడకండి. ఈవినింగ్ కల్లా మీ డబ్బు మీ చేతుల్లో పెట్టి పూచి నాది. ఒకవేళ ఈవినింగ్ కల్లా దొరకకపోతే మీకు ఆఫీస్లో బ్యాడ్ నేమ్ రాకుండా ఎలాగోలా వేరే రకంగా ఆ 10 lakhs నేను మీకు అరేంజ్ చేస్తాను, సరేనా? మీ మొహం చూడండి, టెన్షన్ తల వాడిపోయిందో. లేచి మొహం కడుక్కోండి. అబ్బా లేవండి మమత గారు. పర్లేదండి, నేను వెళ్తాను. ఈ టవల్ తీసుకోండి, బాత్రూమ్ పక్కనే ఉంది. మీరు ఫ్రెష్ అప్ అయితే అవ్వండి. పర్లేదండి. మీరు వెళ్ళి హాల్లో రెస్ట్ తీసుకోండి, నేను టీ తీసుకొస్తాను. అయ్యో అక్కర్లేదండి. స్టేషన్ నుండి అయిందచ్చు, మీరు రెస్ట్ తీసుకోండి. ఎవరిదండి ఫోను? అది రావు గారు ఉన్నారంట, వెంటనే బయలుదేరుతున్నానని మీ ఫ్రెండ్ ఫోన్ చేసింది. తీసుకోండి. అయ్యో నాకు వద్దన్నాను కదండి. మీరు టీ వద్దన్నారని కూల్ డ్రింక్ తీసుకొచ్చాను. ఉదయం నుంచి ఏమైనా తిన్నారో లేదో తీసుకోండి. అంకుల్ ఇంట్లో లేరు. లేకపోతే వచ్చే వరకు వెయిట్ చేయి. అలాగే. అంకుల్ని తీసుకురాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి రావద్దు. ఈ రోజు మిస్ అయితే మళ్ళీ 1 week వరకు సిటీలో ఉండరు, అర్థమైందా? సరేనండి, అంకుల్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన రాగానే తీసుకొస్తాను. మమత గారు, మమత గారు ఏంటి ఎలా ఉన్నారు? ఏంటో తల తిప్పుతున్నట్టుగా ఉందండి. ఉదయం నుంచి డబ్బు పైన టెన్షన్లో ఉన్నారు, బాగా నీరసం అయిపోయారు. ఏం కాదు, కాసేపు అలా పడుకోండి. నేను డాక్టర్ గారిని రమ్మని ఫోన్ చేస్తాను.
మీరా రండి అంకుల్. ఏంటయ్యా చరణ్, ఒళ్ళంతా చెమట్లేమిటి? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. మీరు ఇంత తొందరగా వస్తారనుకోలేదు అంకుల్. నన్ను త్వరగా తీసుకురమ్మని కదా మీ ఆవిడ్ని పంపించావు. మరి ఇప్పుడు త్వరగా వస్తానని అనుకోలేదు అని అంటావేమిటి? అది నా ఫ్రెండ్ డబ్బులు పోయాయనే టెన్షన్తో ఈయన కంగారు పట్టుకున్నట్టుంది. మమత 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 ఏదండి? అది మమత. మమత మమత లే. ఏంటి, ఏమైంది? ఏంటని తల తిరుగుతుంది. అసలు నాకేమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా ఆ టెన్షన్లోనే ఉన్నట్టున్నావు. అంకుల్ వచ్చారు. నువ్వు ఇంకా ధైర్యంగా ఉండు. లే, లేచి మొహం కడుక్కో. ఈ మధ్య ఇలాంటి స్నాచింగ్స్ చాలా ఎక్కువైపోయాయి. అక్కడికి స్నాచర్స్ ఆచూకీ తెలిపితే పెద్ద మొత్తంలో బహుమతులు ఇస్తామని ప్రకటనలు కూడా చేయించాం. బట్ నో యూస్. ఏదైనా ప్రజల నుంచి సపోర్ట్ వస్తేనే కదా మేము ఏదైనా చేయగలిగేది. కానీ ఎవరు ముందుకు రారు. మరి వాళ్ళు దొంగలకి భయపడుతున్నారో మాకు భయపడుతున్నారో అర్థం కావటం లేదు. ఇంతకీ అమ్మాయి ఏది? నమస్తే సార్. నమస్తే. ఎలా జరిగిందమ్మా? సార్, నేను మనీ తీసుకున్న ఆటోలో వస్తుంటే అది సార్ జరిగింది. మరి ఇమ్మీడియట్ గా స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? డబ్బు పోయిందన్న టెన్షన్ లో నాకేమీ తెలియలేదు. అసలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలన్న ఐడియానే రాలేదు సార్. మరి ఈ విషయం మీ ఆఫీస్ లో వాళ్ళకి తెలియజేశారా? లేదండి. కనీసం మీ ఇంట్లో వాళ్ళకైనా తెలుసా? ఇంకెవరికి చెప్పలేదు సార్. ఎవరికి తెలిసిన పర్లేదు, కానీ మా నాన్నగారికి తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది సార్. అంకుల్, మీరు చెప్తే మీ డిపార్ట్మెంట్ తప్పకుండా ఆటోని పట్టుకోగలదు. ప్లీజ్ మీరే ఎలాగైనా స్వయంగా డీల్ చేయాలి. ఆటో వాడిని గుర్తుపట్టగలవా? ఆ ఆటో కాకానిపాలెం ఏరియా సార్. ఆటో నంబరు 1415. నంబర్ కరెక్టేనా? కరెక్ట్ గానే గుర్తుపెట్టుకున్నానండి. అయినా అంత అమౌంట్ డ్రా చేసేటప్పుడు నువ్వు ఒక్కదానిగా వెళ్ళటం ఏంటమ్మా? ఎవరినైనా తోడు తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. సిటీ పరిస్థితి మీకు తెలియంది కాదు. దొంగలు దొరలు మనిషి రూపంలోనే ఉండటం వల్ల ఎవరు దొంగలో ఎవరు దొరలో తెలియటం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. చరణ్, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో, నేను డిఐజీ రావుని మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. సిఏ శ్రీనివాస్ ఉన్నాడా? శ్రీనివాస్, మా బంధువుల అమ్మాయివి కాకర్లపాలెం ఏరియా ఆటోలో 10 లక్షలు మిస్ అయినాయి. నువ్వు వెంటనే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎంక్వైరీ చేయి. ముఖ్యంగా ఆటో నెంబరు 1415. డబ్బు పోయింది ఈ ఆటోలోనే. మేము ఇప్పుడే బయలుదేరి స్టేషన్కి వస్తున్నాం. ఓకే, మేము వచ్చేసరికి వాడిని ఎంక్వైరీ చేయండి. క్విక్. అంకుల్ తీసుకోవే. వద్దు రూపా. తీసుకోమ్మా, అంత టెన్షన్ పడకు. నీ డబ్బు ఎక్కడికి పోదు. మా వాళ్ళకి చెప్పాంగా, అరగంటలో నీ డబ్బు నీ చేతిలో ఉంటుంది. తీసుకోమ్మా, తాగమ్మా. థ్యాంక్ యూ సార్. మీరే గనక లేకపోతే ఈ రోజు నేను ఏమైపోయి ఉండేదాన్నో. నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను సార్. డిపార్ట్మెంట్ చేతిలో ఉంది కాబట్టి నేనైనా చేయగలుగుతున్నాను.
లేకపోతే ఎవరం ఏం చేయలేం. డబ్బు మనిషి సృష్టించింది కదా, అది ఎప్పుడు మన చేతిలోంచి జారిపోవాలని చూస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి సుమా. పదండి వెళ్దాం. అలాగే సార్. అలా జరిగిందండి. అయోమయ పరిస్థితుల్లో ఇంటికి రాలేక రూప ఇంటికి వెళ్ళిపోయాను. దాని హెల్ప్తోనే పోలీసులు ఆటోని పట్టుకున్నారు. మొదట్లో వాడు ఒప్పుకోలేదు నాన్న, కానీ నా అదృష్టం బాగుండి తర్వాత డబ్బులు ఇచ్చేశాడు. పోయిన డబ్బులు దొరికాయి. మా ఎండి బానే ఉన్నాడు, నేను బానే ఉన్నాను. కానీ మధ్యలో ఏమీ తెలియని మీరు చాలా నష్టపోయారు. నా వల్ల పోలీసుల చేత ఇంత ఘోరంగా దెబ్బలు తిన్నారు. ఐఎమ్ సో సారీ అండి, నన్ను క్షమించండి. అయినా ఇంత విషయం జరిగినప్పుడు కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదండి. మీరు రాకపోయేసరికి మీ నాన్నగారు ఎంత కంగారు పడ్డారో తెలుసా? నాకైతే మీరేమైపోయారని చాలా. రాజు, 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 బాబు, రాజు, రాజు, ఏమైంది బాబు? నాన్న, వెళ్ళి ఆటో తీసుకురండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇప్పుడే తీసుకొస్తాను. రాజు, 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 రాజు,